రైట్ అన్న. ప్రస్తుతం పాలిటిక్స్ ఈ రకంగా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మీ స్టాండ్ ఏంటిది? నేనేమంటే గ్యారంటీలు ఏం చేసిండ్రో కానీ హ్మ్. కనీసం తెలంగాణ ప్రజలకు హ్మ్. గత ప్రభుత్వం కంటే మెరుగైంది. హ్మ్. క్షేత్రస్థాయిలో ఏం అమలు చేసినా వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. హ్మ్. ఇవాళ ఓ రైతు బంధు ఇంతమందికి తక్కువ చేసినాము, 5 ఎకరాలకు కుదిచ్చినాము, ఇవన్నీ వేరే సంగతి. కానీ మీరు అన్నారు కదా విధ్వంసమైందని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది కదా. విధ్వంసం అయ్యే ఏంటంటే నిర్మాణం కోసం నువ్వు ఏం చేసినావు అంటే అప్పుల పాలే ఉంది, మేము నిర్మించలేకపోతున్నాం అంటున్నావు. అని నేనేమంటున్నా. ఆ. అంటే నువ్వు విధ్వంసం చేయడానికైతే నీకు పైసలు ఉన్నాయా? హ్మ్. అంటే మొత్తం గుడిసెలన్నీ కూలగొట్టేసి ఇండ్లన్నీ కూలగొట్టేసేసి మూసి ప్రక్షాళన పేరు మీద నిర్మాణం చేయడానికి అయితే పైసలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలో ఏం చేయాలో, గురుకుల హాస్టల్లో ఏం చేయాలనో, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఏం చేయాలనో, హ్మ్. లేకపోతే వరంగల్ మూతపడ్డటువంటి మధ్యన ఆగిపోయినటువంటి హాస్పిటల్ ఎట్లా ఓపెన్ చేయాలో, లేకపోతే టిమ్స్ హాస్పిటల్ ఎట్లా ఓపెన్ చేయాలో దానికి సంబంధించిన ప్రణాళిక ఉండదా? అడ్మినిస్ట్రేషన్ చర్చ పైన ఉండదా? క్లారిటీ లేదంటారు ఇంకా చర్చ రేవంత్ రెడ్డి ఉండదా? గారికి. నేను అడుగుతున్నా. ఆ. యూ షుడ్ బి ఫోకస్. హ్మ్. హెల్త్ మినిస్టర్ ఏం చేస్తుంటే మానిటర్ చేసుకోవాలి. అందరూ కాఫీలు తాగారా, టిఫిన్ తిన్నారన్నట్టుగా, లేకపోతే అలిగిపోతారేమో, లేకపోతే కుర్చీ కింద బాంబు పెడతారేమో అని భయపడకుండా కూర్చోట్లయితుంది. హ్మ్. ఉంటే ఉంటాం, పోతే పోతాం. నేను అడుగుతున్నా. హ్మ్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు, మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకొని వచ్చిండ్రు, అమలు చేయాలన్నారు. హ్మ్. నువ్వు అమలు చేయాలని నేను ఎంబడి పడితే నీ గవర్నమెంట్ కూలగొడతాడు, కూలగొట్టాడు అన్నాడు. హ్మ్. అంతే కదా, హిస్టరీలో రికార్డ్ అయింది కదా. హ్మ్. విపి సింగ్ అనే మనిషి కేవలం మండల కమిషన్ కోసమే అధికారం పోగొట్టుకున్నాడు అని రికార్డ్ అయింది కదా. అవును. రైట్, నువ్వు అన్నమాట ప్రకారమే నేను 10 ఏళ్లకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినా. హ్మ్. నేను కొట్లాడిన దాన్ని అమలు చేయడం కోసం చేస్తే అయ్యో రేవంత్ రెడ్డి కూలగొట్టిరా అని చెప్పి అపవాదతోటనే నువ్వు దిగు. అంటే రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, ఒక పెద్ద స్టార్ని ఎదిరించిను, జైల్లో పెట్టిండు, ఎవరైనా పట్టించుకోలేరు, అందరు ఒకటే అని చూపెడుతుండు. ఎట్లా ఒక హీరోనే జైల్లో పెట్టిండు, ఎవరైనా ఒకటే రేవంత్ రెడ్డి కానీ ఒక దాన్ని క్రియేట్ చేస్తుండు కదా. నేనైతే మీకు చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. కక్షపూరితమైనటువంటి రాజకీయాలతోటి హ్మ్. ఏకోన్ముఖమైన గుడ్డి వ్యతిరేకత ఉందో హ్మ్. అది ఎప్పుడూ ఫలితాలను ఇవ్వదు. హ్మ్. ఇవాళ కేటీఆర్ మీద ఫార్ములా రిస్తా చర్చ నడుస్తుంది కదా. అవును. నేనేమంటున్నా, చట్టం తన పని తాను చేసుకుని నువ్వు అంటావు కదా, హ్మ్. అన్న సిస్టమ్ ప్రకారం ఏమో చేయాలి. కానీ హ్మ్. ఒక మంత్రి ఉన్నాడు ఇప్పుడు, ఆయనకు అదొక పని పెట్టిరు అన్నట్టు. ఏంటి, రోజు కూర్చొని ఇక చూడు 3 రోజులు అయితే ఈయన అరెస్ట్ అవుతాడు, 4 రోజులు ఈయన అరెస్ట్ అవుతాడు. హ్మ్. మంత్రులు ఏం పని చేస్తారనే దానికంటే పొలిటికల్ ఎప్పుడు అరెస్ట్ అవుతారనేటువంటి నామస్మరణ ఎక్కువైపోయింది. హ్మ్. ఆయనకి నేను బాంబు వెళ్తాడు, అది మంచి. నేను మొట్టమొదటిసారిగా పోస్టింగ్ పెట్టిన తర్వాత అది నవ్ ఇట్ బికమ్ ఏ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో చర్చ అయింది. హ్మ్. నాకు బాగా గుర్తుంది. నేనే ఒక రోజు ఊరికి అస్తమానం బాంబులు అడిగిన ఊరికి బాంబుల శాఖ మంత్రి చేయండి అని ఏదో ఒక పోస్టింగ్ పెట్టినాం. కేటీఆర్ గారు దాన్ని బలపరుతూ చాలా సందర్భాలు సీనాన్ని బాంబుల శాఖ మంత్రి చేయాలని. అంటే నేనేమంటా అంటే ఎంత నాన్ సీరియస్ నువ్వు అంటున్నా. హ్మ్. నువ్వు చేయాల్సిన పని వదిలిపెట్టి ప్రతిరోజు రేపు ఈయన జైలు పోతాడు, ఆయన జైలు పోతాడు, ఏమి ఇవన్నీ మాట్లాడే పద్ధతి ఉంది కదా. అంటే లీగల్ ఇస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ విషయంలో కాదు నాన్న, అసలు నేనేమంటే యూ గాట్ నో కన్సర్న్ ఎట్ ఆల్. అరే 10 ఏళ్ల తర్వాత మనం అధికారులకు వచ్చినాము, అనుక్షణం పని చేయాలి, ఎక్కడ గ్యాప్ ఉందేమో చూసుకోవాలి, అధికారుల మీద మనకు పట్టు పెరగాల. ఎవరిని వదిలిపెట్టి మనం ఆఫీసులోకి పోతే ఏ పని జరగకుండా అయిపోయింది, ఎవరు రెస్పాండ్ కాకుండా అయిపోయినారు, భయం లేదు ఎవరికి. నేను అడుగుతున్నా, నువ్వు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే అర్థము పాలన గాలికి వదిలిపెట్టమని కాదు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే అర్థము ఎవడు చూడు తోచిన ప్రకారం లంచాలు తీసుకోవాలని కాదు. ఇవాళ ఎక్కడికక్కడ చాలా అంటే చాలా వీక్గా కింది స్థాయిలో కూడా పని నడుస్తామన్నది. చేయండి, మీరు ఏం చేయగలుగుతారో చేయండి, వ్యవస్థీకృతం చేయండి అన్నారు కదా. విధ్వంసం అయిందన్నారు కదా, మరి నిర్మాణం చేయాలంటే మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి కదా. ముందు మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అని నడుస్తాం చర్చ. నువ్వు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటే కదా కింద నిర్మాణం నడిచేది. రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. నేను అట్లా ఏదో అంటే రేవంత్ రెడ్డి బయట నడుతున్న పదని చెప్తాను. అది ఏ పేరైతే ఏమైంది, ఆయన బట్టి విక్రమార్క ఒక ట్యాక్స్ అంటున్నారు, రేవంత్ రెడ్డి ఒక ట్యాక్స్ అంటున్నారు, కింద మినిస్టర్కి ఒక ట్యాక్స్ అంటున్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. నేనేమన్నా వ్యక్తులకు నిందించడం కోసం అనడం లేదు. ఇప్పుడు ఇదైతే నడుస్తుంది కదా, నడుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఒప్పుకుంటున్నది. అవునన్నా నిజమే, మా పాత కాంగ్రెస్ స్టైల్ ప్రకారమే పర్సెంటేజ్ అంచెల వారిగా నడుస్తామని అన్నారు. అంటే మిమ్మల్ని ఇన్ని ఆశలు పెట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత మీరు పనిలో పడాలి కదా. నేనేమంటా, తెలంగాణ ఇచ్చిందని చెప్పేటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మీరు చాలా కమిటెడ్గా పనిచేయాలి, చాలా సీరియస్గా పనిచేయాలి, అవినీతి రహితంగా పనిచేయాలి, ఫోకస్డ్గా పనిచేయాలి.
అట్టడి వర్గాల కోసం పెద్దపీట వేసే పద్ధతిలో కూడా పనిచేయాలి. ఉద్యమకారులకు ఏం అవకాశం ఇస్తుందో చెప్పాలి. మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏం అమలు కాకపోతే ఎట్లయితే అంటే వీళ్ళు ఏదైతే మేము ఇంద్రమ రాజ్యం తీసుకొచ్చినాం అన్నారు. గతంలో ఇంద్రమ రాజ్యం అంటే ప్రెసిడెంట్ రూలు పోలీస్ రూలే నడిచింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇంద్రమ రాజ్యం నడుస్తుందా అంటే ఏం చెప్తారు? అదొక అపవాదు. ఇందిరమ్మ రాజ్యం అనేది ఇందిరమ్మ టైం లోపల నడిచినటువంటి ప్రజాకర్ష పథకాలు కావచ్చును, లేకపోయింటే చాలా అంటే సోషలైజ్డ్ యాక్టివిటీ ఏదైతుందో భూమి గరీబీ హఠావో చాలా విషయాలు కావచ్చును. ఇవన్నీ ఒక పాజిటివ్ అంశం అయితే ఎమర్జెన్సీ తీసుకొచ్చిన పద్ధతి కానీ ఎన్కౌంటర్లో కాల్చి చంపిన పద్ధతి కానీ ఉంది కదా, ఇవన్నీ కూడా ఒక పెద్ద అపవాదు దేశంలో పోయింది. అది అంటే కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది అప్పుడే. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్న దాంట్లో ఇంకా ఎమర్జెన్సీ ఉన్నది, ఎన్కౌంటర్లు ఉన్నవి, అణిచివేత ఉంది అన్న సంగతి కన్వీనియంట్గా మర్చిపోయి దాన్ని బయటికి ప్రచారం చేసుకున్నది. బట్ ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు అరే మీరు చెప్పింది కరెక్టే రాబాయ్, మీరు అన్నారు అన్న మాట ప్రకారం చేసినారు, ఒక్క ఎన్కౌంటర్ అయితే ఈ ప్రభుత్వం సంజాయిషి ఇచ్చుకున్నది జరగవలసి లేకుండా అని చెప్పేసి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము భవిష్యత్తులో జరగకూడదని కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నది. ఎక్కడ జరగకుండా చూసుకున్నది. ఏడాది జరగక ముందుకే 14 మందిని చంపి కూర్చున్నాం. 3 ఎన్కౌంటర్లు అయినా ఒకనాడు ఇది జరగడం పొరపాటు అయిపోయింది, భవిష్యత్తు జరగకుండా చూసుకున్నాం. పోలీసులకు మేము పొరపాటున కూడా మీరు కవింపు చర్యలకు పోయి ఎన్కౌంటర్లకు పోవద్దు, పోతే సస్పెండ్ చేస్తాము, లేకపోతే హత్యానేరం కింద రికార్డు చేస్తామని చెప్పాలి. చెప్పకుండా నువ్వే బ్రహ్మాండ ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు అది పోలీస్ ఆఫీసర్లు పోవడము, కౌన్సిలింగ్లు, ఇవన్నీ గ్రామాల వాడు ఇవన్నీ నడుస్తామని. ఎగ్జాక్ట్లీ నువ్వు గతంలో ఏం జరిగిందో అదే చేస్తున్నావు. నువ్వు చెప్పిన దానికి ఏం సంబంధం ఉన్నది? పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ఇవాళ ఆపరేషన్ కగారు నడుస్తూ ఉంటే ఒక 36 మంది అమాయకులు చచ్చిపోయిందని చెప్పి గొడవ అయింది, మీ అందరికీ గుర్తుండి. ఆ విషయంలో పట పార్టీ చేస్తూ శాసనసభలో కూడా తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది దుర్మార్గమైన పద్ధతి, ఎన్కౌంటర్లు ఆపివేయాలని చెప్పేసి తీర్మానం చేసి నిధి నిర్ధారణ కమిటీలో భాగస్వామ్యమైంది. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ బార్డర్లు వచ్చి ములుగులో చేస్తే మీరెందుకు ఇక్కడ గారు, ఎందుకు జరిగిందని అడగరు? ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లని బాధ్యులు చేసి ఎందుకు చేయరు? నేను అడుగుతామన్నా. అంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి పోతుండ్రు? ఎగ్జాక్ట్ మీరు ఎక్కడికి పోతున్నారు అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడికే పోతున్నారు. అంటే నేనేమంటున్నా, ఎవరికైనా అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత డీవియేషన్ ఉంటుంది, కానీ ఒక్క సంవత్సరం లోపలనే సంపూర్ణంగా యూటర్న్ తీసుకొని పాత స్థాయికి వెళ్ళిపోవడం అనేది విషాదం. అది అన్న మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, ఇచ్చే వరకు మేము వెంటాడుతూనే ఉంటామని చెప్పేసి ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ నాయకుడు అయినా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇదే చెప్పడం జరుగుతుంది. నిజంగా వీళ్ళు ఇచ్చిన ఉచిత హామీల వల్ల తెలంగాణ ఆర్థిక భారం పడుతుందా తెలంగాణ పైన? అంటే హామీలు అమలు చేయాలంటే సహజంగానే చాలా పెద్ద టాస్క్. అది నేనేమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పని విధానం లోపల నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుల సంఖ్య కుదించబడినా కూడా ఇంత ప్రజా వ్యతిరేకత ఉండదు. కానీ బయట ఏది కూడా ఫోకస్డ్గా పనిచేయకుండా రకరకాలైనటువంటి వేషాలు వేసుకుంటా, అన్నిటికంటే ముఖ్యంగా మీకు డైవర్షన్ పాలిటిక్స్లో మీకు స్పష్టంగా హైడ్రానే కనపడుతుంది. ఎవరికైనా సహజంగా హైడ్రా జరిగినప్పుడు ఏమనిపించింది, అరే తెలంగాణలో ఏం సమస్య లేనట్టు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఎంటబడుతుంది, ఇంతమంది ఉసురెందుకు పోసుకుంటుందని అనుకున్నారు, అంతే కదా. తర్వాత లగచర్ల ఇన్సిడెంట్ ఏమనుకున్నారు, అరే మీరు మల్లన్న సాగర్ అప్పుడు ఇంత పెద్ద హడావుడి చేసినారు కదా, అంతకంటే మీరు ఇవాళ మీరు చేస్తుంది దానికి సంబంధం ఉన్నదా చెప్పండి. తర్వాత ప్యాకేజీ విషయం లోపల కానీ ఆనాడు కానీ కనీసం పిలిచి మాట్లాడే పద్ధతి వచ్చింది, కానీ ఇవాళ అవుట్ రైట్గా తీసుకుపోయి పోలీస్ స్థానాలు కూర్చోబెట్టి టార్చర్ చేస్తామంటే ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? ఎక్కడున్నామో మన తెలంగాణలో పాత రోజులు వచ్చినాయి కదా అనుకునే కాడికి వచ్చింది కదా. సో అందుకోసము నేనేమంటున్నా, వాళ్ళ మీదనే వదిలేస్తా ఉన్నాం. మీరు ఎంత నిజాయితీగా చేస్తారో మీకు తెలుసు, మీరు ఎన్ని అమలు చేస్తారో మీకు తెలుసు. అందుకోసం ప్రజా వ్యతిరేకత ఎట్లా రికార్డ్ అవుతుందో మీ శాసనసభ్యులే మీకు చేరవేస్తున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఏదైతే ఉన్నదో ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. మీరు ఏడ స్టార్ట్ అయ్యారు, ఏడికి పోతున్నారు, మేము అడిగింది ఏంది మీరు చేస్తుందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో దాని నుంచి బయటపడకపోతే ఈ ఫలితాలు వేరే తిరిగి ఏముండవు. రేపు స్థానిక సభ వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి. మన 42% కామారెడ్డి డిక్లరేషన్ ఏమైనా అడగరా? అడుగుతారు కదా, సహజంగా బీసీలు అడుగుతారు కదా. మిగతా గ్రామాలకు పోయినప్పుడు మీ హామీలను ఏమైనా అడుగుతారు కదా. అంటే రేపు అడిగేటువంటి నిలదీత ఏదైతుందో
అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిలదీత కంటే కూడా చాలా ప్రధానమైంది. క్షేత్రస్థాయిలో చాలా బలంగా పనిచేసింది.